ఏలూరు నగరంలో విజిలెన్స్ శాఖ అధికారులు పాత బస్టాండ్ సమీపంలోని షాపుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్ సిఐ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగరాజు బృందంతో స్థానికంగా ఉన్న ఐస్ క్రీమ్ షాపుల్లో తనిఖీలు నిర్వహించగా కాలం చెల్లిన వస్తువులను అమ్ముతున్నట్లు గుర్తించారు. వివిధ షాపుల్లో కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందాయి. దీనిపై తమకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందుకు అనుగుణంగా కాలం చెల్లిన సీసాల నుంచి వస్తువుల నుంచి శాంపిల్స్ తీసుకుని ల్యాబొరేటరీకి పంపిస్తున్నామని, అనంతరం ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. సార్ లైక్ పడుతుంది. ఏలూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎస్పీ గారు శ్రీరామ్ బాబు గారండి. ఆయన ఆదేశాల మేరకు ఏలూరులో ఉన్న గౌతమి ఐస్ క్రీమ్ షాప్కి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, రెవెన్యూ శాఖ, మేము వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయగా ఇవన్నీ ఎక్స్పైరీ ఐటమ్స్ ఉన్నాయి. టోటల్గా అన్ని ఎక్స్పైరీ ఐటమ్స్ టోటల్ ఇవన్నీ 4 years, 5 years, 1 year, 6 months, 1 month ఇలా ఎక్స్పైరీ ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పైరీ ఐటమ్స్ అన్ని చూసి ఇవన్నీ కూడా ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి మేము శాంపిల్స్కి పంపిస్తాము. వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఒపీనియన్ తీసుకుని వీటి మీద మేము కేసులు పెట్టడం జరుగుతుంది. అన్న మామూలుగా సార్ లైక్ పడుతుంది. ఏలూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎస్పీ గారు శ్రీరామ్ బాబు గారండి. ఆయన ఆదేశాల మేరకు ఏలూరులో ఉన్న గౌతమి ఐస్ క్రీమ్ షాప్కి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, రెవెన్యూ శాఖ, మేము వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయగా ఇవన్నీ ఎక్స్పైరీ ఐటమ్స్ ఉన్నాయి. టోటల్గా అన్ని ఎక్స్పైరీ ఐటమ్స్ టోటల్ ఇవన్నీ 4 years, 5 years, 1 year, 6 months, 1 month ఇలా ఎక్స్పైరీ ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పైరీ ఐటమ్స్ అన్ని చూసి ఇవన్నీ కూడా